కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శనాస్త్రాలు సంధించారు. సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులు ఇబ్బందులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. హాస్టల్స్లో భోజనం బాగోలేదని స్వయంగా హోంమంత్రి చెప్తే ఇప్పటి వరకు మీరు తీసుకున్న చర్యలేంటి అని ప్రశ్నించారు చెల్లుబోయిన. ముఖ్యమంత్రి గారి మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే క్వాంటమ్ వ్యాలీ అంటారు. ఏఐ ద్వారా ఈ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామంటారు. ఎక్కడో ఎలాన్ మస్క్ గురించి ఒకసారి పేపర్లో చదువుతారో లేకపోతే చూస్తారో, దాన్ని మించిన నాలెడ్జ్ నా దగ్గర ఉందంటారు. నేను సూటిగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చినా, ఏఐ తీసుకొచ్చినా, లేదా కొత్తగా ఏదో P4 చెప్తున్నారు, ఏది తీసుకొచ్చినా వ్యవస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ పరిస్థితి మీరు చూసారా? మాట్లాడితే సింగపూరు, జపాన్, లేకపోతే అమెరికా ఇటువంటి దేశాలను పోల్చుకునే మీరు ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్నటువంటి అగచాట్ల గురించి పట్టించుకున్నారా? సాక్షాత్ మీ హోంమంత్రి గారు ఒక హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి ఆ రైస్ బాగోలేదు, రేషన్ రైస్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారని అడిగారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? రేషన్ రైస్ బాగోలేదని సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి చెప్తే దాని మీద మీరు తీసుకున్నటువంటి బాగోలేని రాయిస్ని మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? ముఖ్యమంత్రి గారి మాటలు ఎప్పుడూ ఎలా ఉంటాయంటే